ఆల్ఫా అండ్ బీటా రెండు మూలాలు ఉంటాయి. ఆల్ఫా అండ్ బీటా రెండు మూలాలు ఉంటాయి. ఈ రెండు మూలాలకు వాల్యూలు కనుక్కోవడం ఎట్లా సార్? -b ప్లస్ √d/2a. లాస్ట్ క్లాస్లో ప్రూఫ్ చెప్పాను. బీటా ఈక్వలెంట్ టు -b మైనస్ √d/2a. d అంటే ఎంత సార్? b² మైనస్ 4ac. d అంటే ఎంత? b² మైనస్ 4ac. d అనేది b² మైనస్ 4ac. ఆల్ఫా అనేది -b ప్లస్ √d/2a -b మైనస్ √d/2a. చాలా జాగ్రత్తగా వినండి సార్. నేను ప్రీవియస్ క్లాస్లో ఇది ఎలా వచ్చిందనే ప్రూఫ్ కూడా నేను డిస్కస్ చేశాను. సపోజ్గా d గనక 0 ఉందనుకోండి, d గనక 0 ఉంటే ఈ వాల్యూ 0 అయింది. -b ప్లస్ 0/2a -b/2a -b/2a -b మైనస్ 0/2a అంటే బీటా వాల్యూ -b/2a అంటే ఏమైంది సార్? రెండు ఈక్వల్ అయింది. రెండు ఈక్వల్ అయ్యాయి. d ఈక్వలెంట్ టు 0 గనక అయినప్పుడు d ఈక్వలెంట్ టు 0 b² మైనస్ 4ac 0 అయినప్పుడు ఆల్ఫా ఈక్వలెంట్ టు బీటా. ఆల్ఫా ఈక్వలెంట్ టు బీటా. మూలాలు సమానం ఎప్పుడవుతాయి? d ఈక్వలెంట్ టు 0 అయినప్పుడు. d గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఇదేమో -b ప్లస్ సమ్ వాల్యూ, ఇదేమో -b మైనస్ సమ్ వాల్యూ. సో ఆల్ఫా నాట్ ఈక్వలెంట్ టు బీటా అవుతా. ఆల్ఫా నాట్ ఈక్వలెంట్ టు. మూలాలు సమానం కాకూడదు. మూలాలు సమానం కాకూడదు అని అంటే ఏ కండిషన్ యూస్ చేయాలి? d గ్రేటర్ దాన్ 0 యూస్ చేయాలి. రైట్? d లెస్ దాన్ 0. అండర్ రూట్లో నెగటివ్ వస్తుంది. అండర్ రూట్లో నెగటివ్ వచ్చినప్పుడు నాకేమవుతాయి సార్? రియల్ రూట్స్ కావు, ఇమాజినరీ రూట్స్ అవుతాయి. రియల్ రూట్స్ కాదు, ఇమాజినరీ రూట్స్ అవుతాయి. అండర్ రూట్లో నెగటివ్ వస్తుంది. √(-4), √(-16), √(-25) అన్నీ కూడా నాకు ఇమాజినరీ రూట్స్. ఈ పర్టికులర్ దాని మీద మనకు ప్రీవియస్ ఇయర్లో కొన్ని క్వశ్చన్లు కూడా అడిగాడు. d ఈక్వలెంట్ టు 0 అవుతే ఆల్ఫా బీటా రెండు సమానం అవుతుంది. d గ్రేటర్ దాన్ 0 అవుతే -b ప్లస్ వాల్యూ -b మైనస్ వాల్యూ. ఆల్ఫా నాట్ ఈక్వలెంట్ టు బీటా అవుతుంది. d లెస్ దాన్ 0 అవుతే రైట్ ఇమాజినరీ రూట్స్ వస్తుంది. ఈ రెండు ఎలా వచ్చాయి అనేది మనము ముందు క్లాస్లో మనం ప్రూఫ్ చూసాం. ఐ హోప్ దిస్ ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఆల్రెడీ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం సార్. d గ్రేటర్ దాన్ 0 ఉంటే రైట్ వేరు వేరు మూలాలు ఉంటాయి. అదే కదా సార్ మనం డిస్కస్ చేసింది. d గ్రేటర్ దాన్ 0 ఉంటే ఆల్ఫా నాట్ ఈక్వలెంట్ టు బీటా, వేరు వేరు మూలాలు. d ఈక్వలెంట్ టు 0 ఉంటే మూలాలు సేమ్గా ఉంటాయి. ఏంటి సార్ ఆ వాల్యూ? -b/2a. ఇది కూడా -b/2a, ఇది కూడా -b/2a. d లెస్ దాన్ 0 ఉంటే రైట్ మూలాలు ఇమాజినరీ రూట్స్, వాస్తవ మూలాలు ఉంటాయి. రైట్? చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టేట్మెంట్కి నేను ప్రూఫ్ కూడా నేను చెప్తున్నాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ది ఐడియా వెరీ వెరీ క్లియర్లీ. ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. d గ్రేటర్ దాన్ 0, d ఈక్వలెంట్ టు 0, d లెస్ దాన్ 0. ఈ క్లాస్లో మనం థియరీ అంతా డిస్కస్ చేద్దాము. ఇంకో 1 లేకుంటే 2 క్లాసులో 40 నుంచి 50 ప్రాబ్లంలు సాల్వ్ చేద్దాం. నౌ చూడండి సార్, ఇక్కడ మనకు ఇట్లాంటి క్వశ్చన్లు అడగొచ్చు. రైట్? p యొక్క ఏ విలువకు సమాన మూలాలు ఉంటాయి? సమాన మూలాలు ఇప్పుడే మనం డిస్కస్ చేసాం సార్. సమాన మూలాలు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? d ఈక్వలెంట్ టు 0 అయినప్పుడు. d అంటే ఏంటి సార్? b² మైనస్ 4ac ఈక్వలెంట్ టు 0 అయినప్పుడు. b వాల్యూ ఏంటి? x ముందున్న వాల్యూ. p² మైనస్ 4 × 1 × 81. p² is equivalent to 324. అండర్ రూట్ 324 అంటే +or -18. +or -18.
ప్లస్ ఆర్ మైనస్ 18. మనకు జనరల్గా ఇక్కడ అండర్ రూట్ కనుక్కునే బదులు మనం ఇక్కడ కొంచెం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 81 ఈక్వలెంట్ టు 0. మనకేమొచ్చింది? పీ స్క్వేర్ మైనస్ 4ac. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 324. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 324. ఆ 324కి వర్గమూలం కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు సార్. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. 324 అనేది సరి సంఖ్య. 324 అనేది సరి సంఖ్య. రైట్ హ్యాండ్ సైడ్ సరి సంఖ్య ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా సరి సంఖ్య ఉండాలి. పి అనేది సరి సంఖ్య. ఇది కాదు, ఇది కాదు, ఈ రెండు ఆప్షన్లు పోయాయి. ఆ నంబర్కి స్క్వేర్ చేస్తే నాకు 4 రావాలి. యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేస్తే 4 రావాలి. 6 స్క్వేర్ ఎంత? 36. 6 వస్తుంది, నాకు 4 రావాలి. 8 స్క్వేర్ 64, 4 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? దీనికి వర్గమూలము కనుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా ఆన్సర్ ఆప్షన్ యూస్ చేసి కూడా మనము సాల్వ్ చేయొచ్చు. ఏం చేశాను? ఒక వర్గ సమీకరణం ఉంది, దానికి రైట్ సమాన మూలాలు అన్నాడు. సమాన మూలాలు రావాలి అని అంటే నేను యూస్ చేయాల్సిన కండిషన్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వలెంట్ టు 0. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 324 వచ్చింది. 324 అనేది సరి సంఖ్య. రైట్ హ్యాండ్ సైడ్ సరి సంఖ్య ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా సరి సంఖ్య ఉండాలి. 81 పోయింది, 9 పోయింది. ఇది 4 కాబట్టి 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. 4 తోటి ఎండ్ అయ్యే ఆప్షన్ ఏంటి సార్? ఓన్లీ 4th ఆప్షన్. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?